సైడ్ 20, ఇటు సైడ్ 20, టాప్ 20 ఎక్స్ట్రా బార్ టాప్ ఫుల్ లెంత్ 4 20లు కింద వాటంలో ఒక 16, టాప్ లో ఒక 16. మిడిల్ మొత్తం 3 అంటే 20లే. 2 20లు, ఒకటి 16. ఏది 16 ఇది మిడిల్ కింద బాటం కింద బాటంలో 16, టాప్ లో 2 20లు, ఒక 16 ఎక్స్ట్రా బార్ 3 20లు. చిక్క గట్టిగా వెళ్ళినావు అయితే. ఎక్స్ట్రా ఎందుకు వెళ్ళినావు? ఇది అంత ఎక్స్ట్రా అన్నది పిల్లర్ మీదకి లోడ్ పోతుంది. పిల్లర్ మీద ఉంది కదా రూమ్ లెంత్, మళ్ళీ వంగడానికి జోల పడడానికి అవకాశాలు ఉండయి. జోల అంటే ఇట్లా జోల పడేది కాదు, వంగడు షేక్ ఇచ్చుడు ఎక్కువ ఉండదు. 4 16, మళ్ళీ ఎక్స్ట్రా బార్ 3 16. 13 ఫీట్ల కటింగ్ లోని చెంపలకు 2, టాప్ లో 1, కింద బాటంలో 2 16, 1 12. ఇక్కడికి వస్తారు వస్తా కూడా అంతే. ఇది మొత్తం అట్లనే ఉంటాయి. అన్ని భీములకు 16 ఉంటాయి. మొత్తం 16 ఇవన్నీ. డబల్ బెండింగ్ మొత్తం డబల్ బెండింగ్. డబల్ బెండింగ్ ఎట్లా వెళ్తుంది మనకి ఒకసారి ఎక్స్ప్లెయిన్. డబల్ బెండింగ్ ఎట్లుంటది అంటే 4 పక్కల లేస్తే డబల్ బెండింగ్, ఒకటే పక్కన వేసుకుంటే ఇట్లా రన్నింగ్ వెళ్ళిపోతే సింగిల్ బెండింగ్. ఇది డబల్ బెండింగ్ చేస్తే 4 పక్కల లేచి మధ్యలో తడుకుందా ఇప్పుడు రూమ్ తడుకుంటారు కదా, మధ్యలో తడక అన్నట్టు చుట్టూ లేచింది లోడ్ వెళ్ళిపోతుంది. ఏ భీముల మీదకైనా భీముల మీదకి లోడ్ వెళ్ళాల్సిందే, రూమ్లలో లోడ్ ఉండదు కాబట్టి డబల్ బెండింగ్. అందుకని ఇంత సిక్కగా రాడు కనబడతాను, లేకపోతే కొంచెం పక్కగా కనబడదు. గట్టిగా ఉన్నది అయితే భీమ్. భీములు బందోబస్తు రాడు, ఎక్కడ వేయలేదా? ఇంటి ఓనర్లకే వేస్తాం ఇట్లా, బిల్డర్లకు అయితే ఎక్కడ వేయలేదు. సంతోష్ సార్ కూడా ఒకటే అన్నాడు, ఏమన్నాడంటే రాడ్ విషయంలో కాంప్రమైజ్ కాకన్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు మాట పెట్టేవాళ్ళు కాదు, పడేటోళ్ళు కాదు అని కరెక్ట్ ఉండాలన్నాడు. ఆయన ప్రకారం నేను వేసిన. ఓకే.